దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి దినం. చాలా సుఖ సంతోషాలతో ప్రతి సంఘము లేకపోతే ప్రతి చర్చి కూడా చాలా సంతోషంగా మంచిగా డెకరేషన్ చేసుకోవడం, మంచిగా కేకులు కోసుకోవడం, మంచిగా బట్టలు వేసుకోవడం, రకరకాలైనటువంటి సందర్భాలతో రకరకాలైనటువంటి చిన్న చిన్న కృష్ణులతో కొనసాగుతున్నటువంటి ఈ దినాన్ని మరి దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలకి అనుకూలంగా ఉన్నాయా లేకపోతే వ్యతిరేకంగా ఉన్నాయా అని కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి క్రిస్మస్ కి దేవుడు పుట్టాడు అనే సంతోషకరమైనటువంటి వార్తకి అర్థం ఏంటి? సెలబ్రేషన్లు లేకపోతే కొత్త బట్టలు వేసుకోవడం కాదు. దేవుని ఉద్దేశం వేరే. ఎందుకు, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటి, ఆయన ఆలోచన ఏంటి అనేవి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే, మొదటిగా యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టక మునుపు ఇంచుమించుగా 1700 సంవత్సరాల క్రితమే ఒక భక్తుని ద్వారా ఒక మాట చెప్పబడింది. ఏంటి ఆ మాట అంటే చూద్దాం ఒకసారి. ఆ మాట చదువుదాం. యెషయా గ్రంథం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. 7వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. చూడండి. కాబట్టి ప్రభువు తానే ఒక సూచక క్రియ మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుడు కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టిను. ఏంటి, ఎందుకు ఈ సూచన అంటే, ప్రజలందరూ ఏమైపోయారంటే దేవుని యొక్క సంకల్పాన్ని మర్చిపోయి దేవుని యొక్క ఉద్దేశాలను పక్కన పెట్టి వీళ్ళు ఏం చేయడం మొదలు పెట్టారు అంటే వ్యక్తిగతంగా ఇష్టం వచ్చినట్టు జీవించడానికి ప్రయత్నం చేశారు. దేవుడు మానవుని తయారు చేసి భూమి మీద ఎందుకు పంపించాడు అంటే ఆయన మహిమను ప్రచురించడానికి పంపించాడు. కానీ మనిషి ఏమైపోయాడు అంటే మనిషి దేవుడిని మరుగు చేసి మనిషిని అభివృద్ధి చేసుకోవడానికి ప్రారంభించాడు. అందుకని దేవుడు చూశాడు. ఎంతకాలం చూసినా కానీ, ఏ విధమైనటువంటి శిక్షణ ఇచ్చినా కానీ, ఏ విధమైనటువంటి క్షమాపణ ఇచ్చినా కూడా ప్రజలు ఆయన వైపుకు మళ్ళలేదు. కాబట్టి ఇక ప్రజలు నాశనమైపోతారు. ఇక నా రాజ్యం భూమి మీద ఉండదు, నేను నిత్య సంతోషాన్ని నా పిల్లలకు ఇవ్వలేను. కాబట్టి ఇప్పుడు నేనే ఏమైపోవాలి, ఈ భూమి మీదకి దిగి రావాలి. ఎందుకంటే మనిషి పాపం చేసిన తర్వాత ఆ పాపంతో ఉన్నటువంటి మనిషి పరిశుద్ధుడుగా తీర్చబడాలి అంటే భూమి మీదకి ఎవరు రావాలి? పాప రహితుడు రావాలా లేకపోతే పాప సహితుడు రావాలా? అర్థమవుతుందైనా? పాప రహితుడు రావాలా, పాపం ఎవరైనటువంటి పరిశుద్ధుడే రావాలి భూమి మీదకి. ఇప్పుడు మనిషి ఏం చెప్తాడు అంటే దేవుడుగా దిగి వచ్చి ఇదిగో మీరు చేసేది తప్పు లేకపోతే మీరు చేసేది పొరపాటు అని చెప్తే మనుషులు వినలేరు. ఎందుకని ఆల్రెడీ కొన్ని వేల సంవత్సరాలు చెప్పాడు దేవుడు. ప్రవక్తలతో చెప్పించాడు, నాయకులతో చెప్పించాడు, రకరకాలైనటువంటి ప్రజలతో చెప్పించాడు. ఆఖరికి ఈ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం ద్వారా కూడా చెప్పించాడు. అయినా కూడా మనిషికి ఏమి రాలేదు, మార్పు రాలేదు. కాబట్టి ఇప్పుడు దేవుడే తానే ఒక సూచికలు చెప్తున్నాడు. ఏంటి అంటే ఇక ఈ భూమి మీదకి నేను ఏ రీతిగా జనాలు పంపించినా, ఏ రీతిగా మీకు సమాధానం చెప్పినా మీకైతే అర్థం కావట్లేదు. కాబట్టి ఇప్పుడు నేనే రావాలి. ఎక్కడికి? భూమి మీదకి. మీరు ఆలోచన చేయండి. తండ్రి అయిన దేవుడు కుమారుడుగా రాలేదు. చాలా మంది ఇక్కడ తప్పైపోతా ఉంది. తండ్రి అయిన దేవుడు కుమారుడుగా రాలేదు, కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మగా రాలేదు. వాళ్ళు ముగ్గురు ఏకత్వంలో ఉన్నటువంటి వారు ఒక్కొక్కరు ఒక్కొక్క కాలంలో పని చేసుకుంటూ వచ్చారు. కానీ ఈ కాలంలో కుమారుడు లేడు అంటే అట్లా అనుకోవద్దు. ఉన్నాడు దేవుడు ఏకత్వంలో త్రిత్వం. ఆయన ఎప్పుడూ ఉన్నటువంటి వ్యక్తి. ఆయనే ఒక సూచిక్రియ అనుకున్నాడు. ఏది, ఈ లోకంలోకి మనిషిగా నేను వెళ్ళకపోతే రేపు నా ప్రజలు నా ఇంటికి వచ్చి, ఎందుకని తీర్పు రోజు ఉంటుంది కదా, ఆ రోజు వచ్చి బలవడయ్యా నువ్వు దేవుడు కాబట్టి చేశావు, నువ్వు మనిషిగా పుట్టుంటే అప్పుడు రుసుడు నీకు ఈ బాధ, అప్పుడు రుసుడు మా యొక్క శ్రమ ఏంటో మా కష్టం ఏంటో అని మనిషి ప్రశ్నిస్తాడని దేవుడు ముందుగానే ఎరిగి, అందుకని
నేను జగత్ పునాది వేయబడక మునిపే మీ ఆలోచనని గ్రహించినటువంటి వాడు నీకు. అందుకే నేను ఎందుకు వచ్చాయి. ఎట్లొచ్చానైనా దేవుడుగా వచ్చాడా? రాలేదే. దేవుడుగా రాలేదు. స్వభావం మాత్రము దేవుడిది, ఆకారం మాత్రము నీది నాది. ఎంత ఉన్నతమైన వ్యక్తి, ఎంత తగ్గించుకొని ఎందుకయ్యా ఈ చుచికి ఎదిరించాలంటే నీవు నేను రక్షించబడాలని, నీవు నేను నరకంలో ఉండకూడదని, నీవు నేను పాపంలో జీవించకూడదని, నీవు నేను నిత్యము ఆయనతో కూడా ఉండాలనేది ఆయన ఉద్దేశము, ఆయన సంకల్పం. అందుకని ఆయన చుచితో చెప్తాను ఏంటి అంటే కన్యక గర్భవతి, కుమారుడు చదువు. కాబట్టి ప్రభువు తానే ఒక సూచి క్రియను చూపును ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుడు కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టబడును. ఎందుకు కన్నది అంటే చాలా విషయాలు ఉన్నాయి కదా. క్రీస్తు పుట్టుకలో చాలా సత్యం ఉంది. ఆ సత్యాన్ని గ్రహించాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకని ఇదిగో కన్యక గర్భవతి కుమారుడు కాబట్టి ఎందుకంటే ఏంటి ఇంకొక అంత కనొచ్చు కదా, లేకపోతే దేవుడే స్వయంగా భూమి మీదకి వచ్చి ఇచ్చు కదా అనే ఆలోచన మనం చేసుకున్నట్లయితే ఎందుకు ఆయన రావాల్సి వచ్చిందో ఇప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయము 21 బి భాగం చదవండి. ఏ భాగం? బి భాగం చదవండి. ఇదిగో కన్యక గర్భవతి కుమారుడు కను ఆయనకు వచ్చిందా పేరు? ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. ఎప్పుడు వరకేడు? నేను విషయంలో చెప్పాను కదా. ఎప్పుడు వరకేడు అంటే యేసు ప్రభు పుట్టక ముందు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇంచుమించు 1600 లెక్క కట్టారు. మనకంటే ముందున్నటువంటి పూర్వీకులు, మనకంటే ముందున్నటువంటి క్రైస్తవులు ఇంచుమించుగా 1600 సంవత్సరాల క్రితమే ప్రవక్త ద్వారా చెప్పించాడు. ఎందుకంటే పాపరహితుడుగా రాకూడదు ఆయన, పాప సహితుడుగా రాకూడదు, పాప రహితుడుగా రావాలంటే ఏ మచ్చ ఏ పాపము ఎరిగినటువంటి పరిశుద్ధులుగా రావాలని ముందుగానే నిర్ణయించబడింది. ఆ నిర్ణయాన్ని జరిగించడానికి భూమి మీదకి వచ్చాడు యేసుక్రీస్తు. ఎందుకు వచ్చి ఇంకా కంటిన్యూషన్ చేయండి, చదవండి. ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడిన భాషాంతరమున దేవుడు మనకు యేసేపు 21వ వచనం ఆమె ఒక కుమారుని కనును. ఏంటమ్మా కుమారుని ప్రజలు అంటారు? ఆలోచన చేయండి. ఇప్పుడు ఎవరిని సూచనంత? తనైన దేవుడిని సూచన. ఇదిగో ప్రజలందరికీ నేను ఒక వ్యక్తిని పంపించబోతున్నాను అన్నాడు. ఎవరు ఆయన అంటే కుమారుడికి ప్రజలుగా ఉండడానికి మాత్రమే ఆయన ఈ భూమి మీదనే ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించింది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువును మాత్రమే హైలైట్ చేయడానికి, ఆయన హైలైట్ చేయడానికి కాదు, అక్కడే ఆయన మరుగు చేయబడడానికి కాదు. దేవుడు అని తెలుసుకోవాలి. కాబట్టి దేవుడు ఒక వ్యక్తిగా శ్రేష్ఠుడు. మీకు ఎవ్రీ పత్రిక చెప్పాను ఎలా శ్రేష్ఠుడు. ఆయన ఒక వ్యక్తిగా శ్రేష్ఠుడు. ఎలా శ్రేష్ఠుడు అంటే వాళ్ళకి ముందున్నటువంటి ప్రజలందరినీ చూపించుకుంటూ వచ్చారు. అహరోను కంటే శ్రేష్ఠుడు, ప్రధాన యాజకుల కంటే శ్రేష్ఠుడు, అబ్రహాము కంటే గొప్పవాడు, అబ్రహాం కంటే ముందున్నటువంటి వాడు. ఈ మాటలు చెప్పేదానికి వాళ్ళకి ఏం అర్థం కాలేదు. అబ్రహాం కంటే ముందు అన్నాడు. అబ్రహాం ఇప్పుడు పుడితే యేసుక్రీస్తు ప్రభు నిన్న పుడితే ఈరోజు పుట్టింది మా యేసు ప్రభు ఈరోజు పుట్టింది అంటే మన రకరకాల ఈరోజు పుట్టాడు కనుక. కానీ యేసు ప్రభు ఏమంటాడు? లేదు బాబు, నీకంటే నేను ముందటి వాటిని అబ్రహాం కంటే యోహాను సువార్త చదవండి, మీరు నాకు మాట్లాడి నేను మీకంటే ముందున్నటువంటి వాడిని, అబ్రహాం కంటే ముందున్నట్టే వాడు ఆశ్చర్యపోయాడు. ఇదేంటి చిన్నపిల్లడు ఈ మాట మాట్లాడాడు అని అనుకున్నాను. అలాగే ఆయన ఉద్దేశం ఏంటంటే తన ప్రజలని తానే రక్షించుకోవాలి. ఇంకొక అవకాశం కూడా దేవుడు ఇచ్చాడా? ఇవ్వలేదు అవకాశం. చాలా మందికి ఇచ్చారు, కానీ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. అందుకని వాళ్ళు చాలవలసినటువంటి గమ్యస్థానానికి కొద్దిమందే చేయలేదు. ఆయన మాట మీద నమ్ముకున్న వారు మాత్రమే చేయలేదు. అలాగే నిన్ను నన్ను రక్షించడానికి భూమి మీదకి తానే ఒక దేవుడిగా, తానే ఒక మనుషుడిగా ఆవిర్భవించి నిన్ను నన్ను రక్షించుకున్న నీవు నేను ఆయన మాట అంగీకరించగలుగుతున్నావా, ఆయన చెప్పినట్టు చేయగలుగుతున్నావా అనేది మనం నేర్చుకోవాల్సినటువంటి పాయింట్. అయితే ఆయన వచ్చినటువంటి ఉద్దేశం ఏంటి?
ఎందుకు వచ్చాడు అంటే పాపంలో ఉన్నటువంటి వారిని పరిశుద్ధంగా ఈ భూమి మీద కావాలి. అందుకనే కన్యకని ఏర్పరచుకున్నాడు ఆయన. లేకపోతే ఎవరైనా పుట్టచ్చు కదా, ఆయన ఎవరైనా పుట్టితే ఆయనలో పాపం ఉంటుంది. అందుకని ఆయన ఎవరిని ఏర్పాటు చేసుకున్నట్టుగా పాప రహితుడుగా రావాలి. అందుకని యోగు అంటాడు ఈ భూమి మీదకి వస్తారు ఆ మాట చూద్దాం. అయితే అందుకని ఆయన పాప రహితుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకని కన్యకను ఏర్పాటు చేసుకున్నాడు. అదే సూచక్రియ. వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి క్రీస్తు పుట్టుకలో ఉన్నటువంటి సత్యాలు చాలా ఉన్నాయి. అందులో నేను ఒకటి మాత్రమే మీకు కలుస్తా ఉన్నాను. ఇప్పుడు యెషయా గ్రంథము 6వ అధ్యాయం చూడండి ఒకసారి. ఇంకో మాట చూద్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం. నేను 11వ అధ్యాయం చూడండి ఒకసారి. చూడండి ఎక్కడి నుంచి పుట్టాలి, ఎలా పుట్టాలి అనేది మీకు కొంత వివరిస్తాం. 11వ అధ్యాయం మొదలు చూసాను నేను. 11వ యెషయి ముద్దు నుండి, అది యెషయి ముద్దు నుండి అంటే మీకు ఆల్రెడీ మీకు చెప్పుకున్నాను నేను. యెషయి కుమారుడుగా దావీదు వచ్చాడు. అవును కదా, యెషయి నుంచి దావీదు వచ్చాడు. దావీదు నుంచి ఎవరు వచ్చారు? యేసు ప్రభు వచ్చాడు. అంతే కదా, సింపుల్ గా చెప్తున్నాను. అందుకని ఇక్కడ రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే యెషయి ముద్దు నుండి చిగురు అది ఎప్పుడు చిగురుగానే ఉంటుంది. దానికి ఆకు పెద్దగా రావడం ఏముండవు. అది ఎలా పుట్టిందో అలాగే ఉంచదు. యెషయి ముద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆత్మ, ఇప్పుడు 9వ అధ్యాయం 6వ వచనం. ఏంటి ఆత్మ, ఏంటి ఎలా వచ్చింది ఆత్మ అది చూద్దాం. ఏరేగా మనకు అది అట్లొచ్చింది ఆత్మ. ఎట్లొచ్చింది? ఆత్మ మాత్రమే వచ్చింది. అట్లాగని మరియమ్మ పుట్టినాడు, యేసేపు పుట్టాడు వాక్యం. ఆత్మ మాత్రమే వచ్చింది. ఏమని చదివింది? 11వ వచనంలో 11వ అధ్యాయంలో ఏమి చదివి మనం చూడండి ఒకసారి. మళ్ళా యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముకు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముకు ఆత్మ, తెలివిని యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలిచిన. ఎవరు అతనంటే ఇప్పుడు చదవండి 9వ అధ్యాయం 6వ వచనం. ఏవైనా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద అది చాలు. ఏ భాగం ఉన్నాయండి? రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద ఉన్నటువంటి పాపాన్ని తీసివేయడమే ఆయన మీద పెట్టినటువంటి భారం. సింపుల్ గా మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. ఆయన మీద పెట్టినటువంటి భారం ఏంటంటే ఇది భారం. ఆయన రాజ్యంలో ఉన్నటువంటి లేకపోతే ఈ భూలోకంలో ఉన్నటువంటి సర్వ మానవాళి పాపమును ఆయన తీసివేయాలి. అది ఆయన మీద పెట్టినటువంటి బాధ్యత. మరి నీ మీద నా మీద కొన్ని బాధ్యతలు పెట్టాడు. ఏంటా బాధ్యతలు? అవి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి మీద ఒక బాధ్యత పెట్టాడు. ఆయన బాధ్యత ప్రకారం వచ్చాడు. 33 సంవత్సరం జీవించాడు. ఆయన చేయాల్సిన కార్యాలన్నీ చేశాడు. వెళ్ళిపోయాడు. ఆయన పని అయిపోయింది, ఇక వెళ్ళిపోయాడు. ఇక ఆయనతో మనకు పని లేదు. ఆయన ఏం చెప్పాడో దాంతో పని. నేను చెప్పేది అర్థమవుతుందా? ఆయన వచ్చాడు. ఆయన మీద పెట్టినటువంటి బాధ్యత రాజ్య భారం. ఆ భారాన్ని అంతటినీ మోసాడు. అంతా క్లోజ్ చేసేసాడు. అన్ని సమర్థవంతంగా చేశాడు. వెళ్ళిపోయాడు. ఇక ఆయనతో మనకు పని లేదు. నేను మళ్ళా వస్తాను అన్నాడు. నేను వచ్చేటప్పుడు చాలా భయంకరంగా రాబోతాను. దాన్ని మనసులో పెట్టుకొని మీరు జీవించండి. నా మాటకు అటు ఇటు చదివిపోకుండా, నేను చెప్పిన దానికి కుడికి కానీ ఎడకు కానీ వెళ్ళకుండా. అందుకని యెహోషువతో చెప్తాడు, యెహోషువా నువ్వు భయపడద్దు. మోషే వేడికి భయపడతారేమో, క్రీస్తు వేడికి భయపడతారేమో. మీరు నిజమేముంది? ఏముందమ్మా మా తోడేముంది? ఇప్పుడు మీకు సింపుల్గా అర్థమయ్యాకి యెహోషువ నాయకుడుగా ఏ వయసులో వచ్చాడు? ఆయన మోషే చనిపోతుందని యెహోషువ ప్రారంభించాడు నాయకత్వాన్ని. మరి ఆ యెహోషువ చిన్న వయసులో భయపడ్డాడు. అందుకని దేవుడు యెహోషువ భయపడద్దు, నీతో కూడా ఏముంది? ఆత్మ ఉంది. కుడికి కానీ ఎడమకు కానీ తొట్టెలకుండా నేను చూపించిన మార్గంలో ఏంటో మార్గం అంటే ఆజ్ఞల మార్గం.
ధర్మశాస్త్రాన్ని నువ్వు అట్లా అని ఇటుగా అనుకోవద్దు. నేను ఏదైతే మోషే ద్వారా చెప్పించానో దాంట్లోనే కొనసాగు, నీకు నేను తోడుంటా, నీకు అపజయమే రాదన్నాడు. వచ్చింది అపజయం ఆయనకి, దేవుని మీద ఆదుకున్న రోజులు అపజయమే రాలేదు ఆయనకి. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా చేసారో ఆ టీంలో ఉన్నటువంటి వారు, అప్పుడు అపజయం ఒక్కసారి వచ్చింది ఆయనకి. ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు చాలా ఉన్నాయి యెహోషువ పట్ల. సూర్యచంద్రుని ఎవరు ఆపలేకపోయారు, కానీ ఎవరు ప్రార్థన చేస్తే అయిపోయింది. యెహోషువ ప్రార్థన విన్నాడు దేవుడు. మరి నీ ప్రార్థన నా ప్రార్థన వినాలంటే ఖచ్చితంగా ఆయన మీద ఒక బాధ్యత పెట్టాడు. ఏం బాధ్యత అంటే నా రక్షణ సువార్తను ప్రకటించండి. అది ఆయన మీద పెట్టిన బాధ్యత. మనం ఏం చేస్తున్నాం? ఆ బాధ్యతను పక్కన పెట్టి మన కుటుంబం, మన పని మంచిదే కానీ మీ కుటుంబాల నుంచి దేవుడి పని చేయమని చెప్పట్లేదు. దేవుడు ఇచ్చినటువంటి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆ సమయంలో దేవుడితో కూడా ఉండండి. దేవుడు చేసే బాధ్యత. అందుకని ఆయన ఏం చెప్తున్నాడంటే పాపరహితుడుగా రావాలి భూమికి. నా పిల్లలందరూ నా మాటల్ని తృణీకరించి పక్కన పెట్టేశారు కాబట్టి నా మాట వినేదానికి నా కుమారుడు ఆయన వస్తాడు భూమి మీదకి. మీరు కూడా నా కుమారులే, కానీ పాపం చేసి ఏమైపోయారు? మీరు దూరస్తులైపోయారు. ఇప్పుడు ఇంకొక కుమారుడు పంపిస్తాను, రెండవ కుమారుడుగా పంపిస్తాను. మొదటి కుమారుడు ఎవరు? ఆదాం. ఆదాం ఏం చేశాడు? ఆదాం సంతు మనంతా ఏమైపోయాం? చనిపోయాం. ఇప్పుడు చనిపోయిన వారిని ఇప్పుడు ఏం చేయడానికి వచ్చాడు? ఆయన బాగు చేయడానికి వచ్చాడు. గుండె చెందిన వారిని ఆదరించేవాడు. గుండె చెదిరిపోయింది మనకి. గుండె ఎందుకు చెదిరిపోయిందంటే దేవుడి దగ్గర నుంచి దూరం అయిపోయాం కాబట్టి, ఆ శిక్షకుని తగ్గించుకోవాలి కాబట్టి మన గుండె చెదిరిపోయింది. ఆ చెదిరిపోయినటువంటి గుండెని బాగు చేసేదానికే యేసుక్రీస్తు ప్రభువు వచ్చాడు. అందుకని ఆయన ఎలా వచ్చాడమ్మా? పాప రహితుడుగా వచ్చాడు భూమి మీదకి. ఇంకా కొన్ని విషయాలు చూసడానికి మనం ప్రయత్నం చేద్దాం. క్రీస్తు పాపరహితుడుగా రావాలి. ఎందుకు? కారణం ఏంటి? చూద్దాం ఒకసారి కీర్తన గ్రంథం ఎందుకు రావాలి. కీర్తన 51వ కీర్తన. నేను 2 విషయాలు ముగిస్తాను ఈరోజు. 2 విషయాలు చూడండి. ఎందుకు రావాల్సి ఉంటుంది క్రీస్తు? ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాం. ఆ మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయా లేవా? ఒకవేళ ఉంటే క్రొత్త నిబంధనలో ఉన్నాయా, పాత నిబంధనలో ఉన్నాయా? క్రీస్తు పుట్టక మునిపే ప్రవచించినటువంటి ప్రవచనాలు ఇవన్నీ అవన్నీ నెరవేర్చడానికి ముందుగా చెప్పించలేదు. 51వ కీర్తన చదువు. ఒకటి నుంచి చదువుకుంటా. దేవా ఏమిటంటే కరుణించాలి, ఏమిటి కరుణించాలో అక్కడ రాసి చదువునా. నీ కృప చొప్పున నన్ను కరుణింపు, నీ వాత్సల్య బాహువుల చొప్పున. అందుకు ఎందుకు ఆయన రావాల్సి వచ్చింది? ఎందుకు ఆయన క్షమించాల్సి అంటున్నాడంటే దావీదు మహారాజు ఏంటంటే నా అతిక్రమములను తుడిచివేయము, నీకు వ్యతిరేకంగా చేశానయ్యా నేను. నా ప్రజలకు రాజే ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ రాజే వేడుకుంటున్నాడు, అయ్యా నా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ, నీ రాజ్యము నిత్య సంతోషం ఇచ్చే రాజ్యము, కానీ నా రాజ్యము నిత్యము శ్రమలతో కూడినటువంటి రాజ్యం. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలకి ఏం కావాలని కోరుతున్నాడు? ముందు ఆయన కోరుకుంటున్నాడు, తరువాతనే ప్రజలందరికీ. ఇంకా చదువు, కింద చదువు. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కరుణించు. ఆగదు. ఏంటమ్మా? ఏం పెట్టుకోవాలి? నేను పెట్టుకోగలనా? దావీదు మహారాజు ఉన్నప్పుడు యేసు ప్రభు ఉన్నాడా? లేడు. లేకపోతే దావీదు ఎలా ప్రార్థన చేస్తున్నాడు చూడండి. మరో చదవమాట. నా దోషములను పోవునట్లు నన్ను బాగుగా కరుణించు, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఎట్లా పవిత్రపరచాలి? స్నానం చేసి స్నానం చేసిన ఆ పవిత్రత ఎట్లా వస్తుందంటే దానిని ముందుగానే చూశాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువుని ముందుగానే చూసి ఇదిగో. అందుకనే ఎఫెసీ పత్రిక 11వ అధ్యాయం ఉంది, వీరందరూ దూరం నుండి చూశారు ఎవరిని? యేసు ప్రభు ఆయన భూమి మీదకి. ఆయన ముందు విశ్వాసం కలిగి ఉంచితే అబ్రహాము ఏ రీతిగా విశ్వాసం ఉంచాడో అదే రీతిగా నేను కూడా విశ్వాసం ఉంచితే ఏమని? మన కోసం ఆయన ఉడతాడు, ఆయన మనకు రక్షకుడు అని మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో మనకేమొచ్చినట్లు, మనకేం పోయినట్లు, పాపమంతా పోయిన యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా ఎవరైతే కనబడతారో వారికి మాత్రమే పాపం పోతుందని దేవుడు వాటిని. ఇంకా చదువు. నా అతిక్రమములు నాకు తెలియజేయచుండి. నిజంగా చెప్తున్నాను, నేను రక్షించబడిన
వ్యక్తి నిజంగా రక్షించబడి ఉంటాడు కదా, యేసుక్రీస్తు ప్రభు ఆత్మను పొందుకోవాలి కదా, వాళ్ళకి తెలుసుకోవాలి ముందుగానే. అందుకనే దావీదు నక్షత్రం కూడా ఒకసారి నా అతిక్రమం నాకు తెలియజేయుచున్నవి. ఏం తెలియజేస్తుంది? దేవదూత వచ్చి చెప్పిందా? ఏం చెప్పలేదు. ఆయనలో ఉన్నటువంటి ఆత్మ చెప్తున్నాయి, ఇదిగో నువ్వు తప్పు చేశావు. ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది. నిన్ను కూడా ఆ చర్చికి ఒక ఇంట్లో ఉన్నావంటే ఒప్పుకోలేదు. నీవు రక్షింపబడి ఉంటే, రక్షించబడకపోతే నిన్ను ఏం మాట్లాడలేదు, నీకు సైలెంట్ ఇవ్వలేదు. నీవు నిజంగా రక్షించబడి దేవుని ఆత్మను పొందుకుంటే అది నిన్ను సైలెంట్ అయి పెట్టదు. నిన్ను పదే ఇప్పుడు దావీదే చెప్తున్నాడు, సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. మరి దావీదు అంటే మనం గొప్పవాళ్ళమా? దావీదు అంత గొప్పవాడే చెప్తున్నాడు, ఇదిగో నేను నాలో ఉన్నటువంటి తప్పులు ఎత్తి చూపిస్తున్నా చెప్తాడు. ఇంకా చదువు, ఇంకా చదువు. నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటి నీవు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేస్తున్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు అది ఎందుకు అడుగుతున్నాడంటే, కారణం నేను పాపంలో పుట్టాను అంటున్నాడు. పాపం అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఈ లోకంలో పుట్టడమే పాపం, అంతే. పాపం అంటే ఎక్కడికో మనం ఆలోచన చేస్తాం, కానీ ఈ లోకం అంతా ఏమైపోయింది. అందుకనే దేవుడు అద్భుతంగా అంతా పాట రాయించాడు. ఆ పాట పోయిందో మరవిచి పడింది ఆ పాటని. ఎందుకంటే హుషారు లేదు మన చర్చిలో, అర్థమైందా? మరి ఒక ఆయన అంటాడు పేరు, కానీ ఒక టీం తయారు చేయాలంటాడు ఆయన. ఆయన పాపం ఏమి తెలియకపోయినా ఆయన టీము తయారు చేయాలంటే దేవుడి మీద అంత అవగాహన చూడండి ఆయనకి. అర్థమవుతుందా? టీం తయారవ్వాలంటే ఏం చేయాలి? మన పాత జ్ఞాపకాలన్నీ తీస్తా ఉన్నారు మాటికి. ఏమని రాయించాడు పాపమ? లోకమే పాపమయ్యా దిగిరా ఎస్ఐ. ఎందుకు దిగి రావాలి? ఆల్రెడీ ఒకసారి వచ్చాడు, దిగి వచ్చాడు, పాపాన్ని కలిగే వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు రావడానికి కారణం ఏంటి? ఇప్పుడు రమ్మన్నాం మనం. ఎందుకు రమ్మన్నాయి? మళ్ళా ఆయన పిల్లలు చనిపోతా ఉన్నారు. దిగిరా. దేనికి పాపం పోయింది? శరీరానికి పాపం పోయింది. ఏంటి? సంతోషం పడి ఇంకా లక్ష సోపులు వాడి. కానీ ఆత్మ పట్టేసిన పాపం. దాన్ని పోవాలంటే వాక్యం అర్థం అవ్వాలి. వాక్యం అనే మొదటి స్థానం చేసుకోవాలి. అప్పుడు దేవుడిలో ఉన్నటువంటి పాపం. అందుకని అంటున్నాడు దావీదు మహారాజు, అయ్యా నేను పాపంలో పుట్టాను, ఆ పాపంలో నుంచి నన్ను కడిగి వేయి. ఇంకా చూడండి, ఇంకొక చదువు. అది ఇష్టం అంటే వాక్యమే. వాక్యంతోనే నా పాపాన్ని కడగాలి. వాక్యం తప్పక ప్రార్థన నీ పాపాన్ని కడగలేదు. జాగ్రత్తగా వినండి. ప్రార్థన చేస్తున్నావు, పాపంలోనే ఉన్నావు అంటే నీకు వాక్యం పనిచేయలేదు. వాక్యం పనిచేస్తుంది, ప్రార్థన తక్కువ చేస్తున్నావు అంటే శరీరాన్ని నీకు లేకపోతే శరీర బలహీనత పెడుతుందని అనుకోండి. ఈ రెండే మనసులో పెట్టుకొని మనం ముందుకు వెళ్తా ఉంటాం. వాక్యం మీలో బాగా పనిచేస్తుంది, ప్రార్థన చేయలేకపోతున్నానంటే అర్థం ఏంటంటే సైతాన్ నీకు శరీరం పడుతుంది, శరీరం మీద కొట్టేస్తుంది. లేదు, ప్రార్థన చేసుకుంటూ పాపంలో కొనసాగుతున్నావు అంటే నీవేం లేదని వాక్యం లేదు అంటే యేసు ప్రభు లేడు దాని. అందుకని మనం యోగంటాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఎందుకు రావాలంటే ఆయన ఇప్పుడు దాన్ని చదివాము. ఏం చదివాం? ఇప్పుడు చదివాం కదమ్మా. యేసు ప్రభు దావీదు మహారాజు ఏం చెప్తున్నాడు? చూడండి, మరోసమ్మా ఏం చెప్పాడు ఆయన? నేను పాపంలో ఉంటాను కాబట్టి ఆ పాపంలో నిన్ను పవిత్రంగా చేయాలంటే ఇప్పుడు ఎవరు రావాలి? యోగ గ్రంథం ఎవరు చూపిస్తున్నాడు? యోగ చెప్తున్నాడు చూడండి. యోగ గ్రంథం 41:14 అధ్యాయం 4 వచ్చింది చూడండి ఒకసారి. 14 ప్రకటన చదువుదాం. ఈ పాపంలో ఉన్నటువంటి ప్రజలందరిలో నన్ను మాట బాగా అర్థం చేసుకోండి. ఏం చెప్తున్నారంటే యోగు గారు, పాప సహితులలో నుండి పాప రహితుడు రావాలి అంటే అది అసంభవం. అందుకని అది ఎంతో మేలుతున్నాడు. రాడుగా రాలేడు. ఇప్పుడు మీకు అర్థమైందండి, మనందరిలో పాపం ఉంది. పాపంలో నుంచి పరిశుద్ధి ఎలా పొందాడు? అందుకని యోగు అంటున్నాడు, ఈ పాపంతో కూడిపోయినటువంటి లోకంలో ఒక పాప రహితుడు రావాలి.
అది ఎలా రావాలి అంటే అది దేవుడికి మాత్రమే సాధ్యం. అందుకనే కన్యక గర్భవతి అవుతుంది. ఇది అసలు అసంభవం. దీన్ని చాలా మంది నమ్మలేదు. చాలా రోజులు యేసుక్రీస్తు ప్రభువు ఉన్నటువంటి ఆ రోజుల్లో చాలా మంది నమ్మలేదు. అసలు కన్యక ఎలా గర్భవతి అవుతుంది, ఇది అసంభవం. దాని మీద ఎన్ని రీసెర్చ్ జరిగాయో, ఎంతమంది ప్రవక్తలు వచ్చి రకరకాలుగా వ్యత్యాసం చేసి చాలా చాలా చోట్ల అడిగించి ఒక్కొక్కరి గురించి విచారణ చేసి అయినా కూడా నమ్మక ఎన్నో సంవత్సరాల తర్వాత ఆయన పరిశుద్ధుడు, ఆయన నిత్యము దేవుడే, ఆయన నిత్య స్వరూపి అని అప్పుడు తెచ్చారు. అందుకని ఆయన యేసుక్రీస్తు ప్రభు ఈరోజు మనం దేవుడిని ఆరాధిస్తున్నాం. లేకపోతే మనం కూడా దేవుడిని ఆరాధించాం. అందుకని ఇప్పుడు ఎలా రావాలంటే ఆయన పాప రహితుడుగా రావాలి. వచ్చాడు భూమికి. వచ్చి నిన్ను నన్ను ఏం చేశాడు? నీతిమంతులుగా చేసే దాంట్లో వచ్చేసాడు. ఈ భాగం అయిపోయింది. ఎందుకు వచ్చాడంటే పాప రహితుడుగానే రావాలి. వచ్చాడు. ఎలా వచ్చాడంటే కన్యక గర్భంతో వచ్చాడు. రెండో విషయం, ఆ రాత్రి ఏం జరిగింది? ఏ రాత్రి యేసుక్రీస్తు ప్రభు రాత్రి పుట్టాడు కదా. ఆ రాత్రి ఏం జరిగింది? కింద ఇచ్చాడు. ఆ రాత్రి ఏంటమ్మా మళ్ళా చదవం బాగా. ఆ రాత్రి మరణంతో గడిపాడు ఆయన. భూమి మీద రాత్రికి మరి మనం పండుగ చేసుకుంటున్నాం. బుద్ధుండాలి. ఏం జరిగింది ఆ రాత్రి? చదవండి బాగా, చదవాలి మీరు. పండుగలు పబ్బాలు చికాకు ఉంటుంది. దేవుడు వచ్చింది. ఆ రాత్రి ఏం జరిగింది? మనమేమో కేకులు పచ్చట్లు ఇంకా రకరకాల కొట్టుకుంటూ వాళ్ళ పట్ల చేసుకుని తిరుగుతా ఉన్నాం. కానీ ఆయన మాత్రం మరణంతో గడిపాడు. యేసు ప్రభు గర్భంలో పడిన తర్వాత ఇప్పుడు లూకాసు వార్త కాదు. లూకాసు వార్త 2వ అధ్యాయం చదవండి. మనకి జ్ఞానం లేదమ్మా, నిజం చెప్తున్నా నేను. మన జ్ఞానం లేకపోతే నశించిపోతా ఉన్నాం. జ్ఞానం కలిగితే మనము నశించి పోలేము. కూర్చోవలసిందే 10 నిమిషాలు. 10 నిమిషాలు ఆకాశాన్ని వాకింగ్ చెప్పేటప్పుడు మధ్యలో లేచి రాకూడదు. గుర్తుపెట్టుకోవడం చాలా అలవాటు అయిపోయింది. అది తప్పు. కూర్చొని 10 నిమిషాలు. నేను కరెక్ట్గా 10 గంటల 15 నిమిషాలు ఆకాస్తాను. 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు, ఏమవుదు. అర్థమైందా? డాక్టర్ కాడికి పోతాం. రాత్రి 11 గంటలకు వస్తాడు. ఉండరమ్మా, ఉండాలి. దేవుని సన్నిధి అంటే ఏమనుకుంటున్నాను మీరు? ఎన్నో ఆశాపాషకు వచ్చిపోతున్నాం. ఇంత క్లారిటీగా వాక్యం ఇప్పి చెప్తా ఉన్నా కూడా మీకు అర్థం కావట్లేదంటే మీకు పని ఉంటే రావద్దు. దయచేసి మీకు పని ఉంటే నాకంటే రావద్దు. చర్చికి రావద్దు. మీ పని చూసుకోండి. రేపు నేర్చుకుందాం. ఎక్కడ ఎంత చెప్పేది నేను మీకు కఠినంగా చెప్తే ఎక్కడ మానేస్తారా బాబు అని నేను కొంచెం చెప్తా ఉంటే అయినా కూడా మీకు అర్థం కాకపోతే మధ్య ప్లేస్ వెళ్ళిపోతారు. ఏంటి మైలేజే మీకు కూడా అదే అలవాటు ఉంది. దెబ్బలు పడిపోతాయి చెప్తున్నాను నేను. దేవుడు అంటే ఏమనుకున్నాడు? ఇక్కడ ఎవరుంటారు? ఇది ఏ స్థలం? ఇది పరిశుద్ధ స్థలం. ఇది ఈ పరిశుద్ధ స్థలంలోకి వచ్చి ఎక్కడెక్కడో రావాలండి. ఆగిపోండి. ఇంటికానే ఉండండి. బంగారం పోండి. 5 నిమిషాలు ముగిస్తాను. మనం ఏం చేసుకుంటామా? కేకులు కోసుకుంటున్నాం. ఎందుకు కేకులు కోసుకుంటున్నాం? నీ సంతోషం కోసం, నా సంతోషం కోసం చేస్తున్నాం. ధ్యానం దేవుడి మీద పెట్టే దేవుడు చేయమని మేము చేస్తున్నాం చెప్తున్నాం. చాలా మంది చెప్పాడు దేవుడు నీ సంతోషం కోసం దేవుడు చేసినట్టు ఆ శిలువ యాగాన్ని, లేకపోతే దేవుడు ఆ భూమి మీదకి దిగి వచ్చాడు కాబట్టి అది మనకు సంతోషకరమైన వార్త కాబట్టి కేకుల కోసం తింటున్నాం. దాన్ని హైలైట్ చేసేసి యేసు ప్రభు పుట్టాడు, మేము కేకులు కోసుకున్నాం. ఆ రాత్రి ఏం గడిచిందో కూడా తెలియదు పాపం. ఆయన మరణ వేదన పడ్డాడు. ఆయనకి కనీసం ఆయన డెలివరీ అయ్యేదానికి స్థలం దొరకలేదంటే ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడో ఆలోచన చేయండి. లూకాసు వార్త చదివారు కదా, ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. పోయింది దేవదత్త. ఇదిగో గాబ్రియల్ దేవదత్త నేరుగా పోయింది. యేసేపు ఇదిగో ప్రజాశక్తి రాబోతా ఉన్నాడో చూడండి. హెరోదు మిమ్మల్ని చంపబోతున్నాడు. నీ గర్భంలో ఉన్నటువంటి శిశువుని చంపేస్తాడు. ఎందుకని? యూదుడు రాజు పుడతాడు. నేను రాజు మళ్ళా రాజు పుట్టడం ఏంటి? అందుకని చంపిపోతున్నాడు. వేసేది ప్రయాణం మీ ఊరికాను వెళ్ళిపోయాడు. రాత్రి చీకట్లో లైట్ ఉన్నాయా? కరెంట్ ఉందా? ఆయనకి ఎంత మరణ వేదాలను ఇచ్చాడు. మరి మనమేమో సప్పట్లో డాన్సులు, ఆకర్షణలు, ఉయ్యాలతోటి రకరకాలు చేస్తా ఉన్నాం. చూడండి, దేవుడు మాత్రము
ప్రతి దానికి లెక్క అడుగుతాడు. నువ్వు చేసిన ప్రతి దానికి లెక్క అడుగుతాడు. ఆయన పెట్టాడు, మనకు మంచి పెట్టాడు, చెడు పెట్టాడు. ఏది కావాలో నువ్వే డిసైడ్ చేసుకోవాలి. ఏం కావాలి నీకు? మంచి కావాలి, చెడు కావాలి? మంచిగా కావాలి మనకి, చెడుతో మనకి. అట్లనే మేము చేసే చెడు అంటే వాక్యానికి విరుద్ధం. చెడు నేను చెప్పను, వాక్యానికి విరుద్ధం మనం చేయకూడదు. ఓకేనా? మనం ఎందుకు చేయాలంటే అది మన సంతోషం. యేసు ప్రభు పుట్టాడు, ఎందుకు పుట్టాడు అంటే నా పాపం మరిగాడు, అందుకని నా పాపం పోయింది కాబట్టి సంతోషంగా మేము కేక్ కోసుకుంటున్నాం. ఇది చెప్పండి. అవన్నీ తీసేసి ఏం చెప్తున్నారా? దేవుడు పుట్టాడు రాత్రి 12 గంటలకి. దేవుడు పుట్టాడు. దేవుడు పుట్టాడు సరా? దేవుడు ఏంటమ్మా పుట్టేది? ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన పుట్టుగా ఆయనకి ఎలా పుట్టాడు? ఆయన ఎలా పుట్టాడు? ఎలా పుట్టాడు? పాపరహితుడుగా పుట్టాడు. అంటే నేను పాపం లేని వ్యక్తిగా మీకోసం వస్తున్నాను, మీకోసం వస్తున్నాను. అది మనకు శుభవర్తమానం. అది ఆ నక్షత్రానికి గుర్తు. మనం స్టార్ కూడా పెట్టుకుంటాం. మన ఇంట్లో మాత్రం పాపం కాదు, మన ఇంట్లో మాత్రం పాపం కాదు. ఇంకెందుకు ఈ గుర్తు? అవన్నీ మనం అనుభవించేదాకా ఈ గుర్తులు పెట్టాడు ఆయన. ఆ గుర్తులు దేనికి గుర్తు? ఏం చెప్పాడమ్మా? ఆ నక్షత్రాన్ని చూసి పాడమ్మ పాట. ఆ ఊరిలో పాడండి, పాడండి. ఆయన నక్షత్రాన్ని చూపించినది వాళ్ళు అందరూ పాట ఉంది కదా. వాళ్ళు పాడింది ఎందుకంటే ఒరే మేము నేర్చుకుంటాం బాబు అని పాడేవాళ్ళు పాపం. దాన్ని మనం పాడుకోవడం మన జీవితానికి అన్వయించుకోవడం లేదు. కాబట్టి జాగ్రత్తగా రోజు ఆ రాత్రి ఏం జరిగిందంటే మరణ వ్యాధులు పట్టాడు ఆయన. నడిచి ఎన్ని కిలోమీటర్ల నుంచి 1800 కిలోమీటర్లు నడిచేవాళ్ళు ఆ ఊరికి రావడానికి. ఎందుకని? యేసు ప్రభుని చంపేస్తాడని హెరోదు రాజు ముందు. మీకు అర్థమవుతున్నాయినా? చూద్దాం. ఆ మాట చదువు వచ్చేస్తాను. చూడాలి లూకా సువార్త, సారీ మత్తయి సువార్త. మత్తయి సువార్త చూడండి ఒకసారి. త్వరలో దీని చదువు, మా మాట చదువు. మత్తయి సువార్త 1వ అధ్యాయం చదువు. సారీ 2వ అధ్యాయం 2వ వచనం. ఎందుకు కలవరపడ్డారు? అతను అంటే అర్థం ఎవరు? హెరోదు రాజు అని. హెరోదు రాజు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప నాయకులతో ఆశ్చర్యపోయారు, కలవరపడ్డారు. ఓయో యూదులకు రాజు ఉంటున్నాడంట. అయితే నా పరిస్థితి ఏంటి? నా రాజకీయం వద్ద, నా నాయకత్వం పోత, అది వాడు కలవరం. అందుకని వాడు ఏం చేశారంటే ఆ రాత్రి కూర్చోదు సమకూర్చి అది లెక్క క్రీస్తు ఎక్కడ పుట్టినాడో ఎక్కడ ముందు ఎందుకు ఎక్కమన్నాడు? ఆ రోజు ఇంచుమించు మనకంటే ముందున్నటువంటి సేవకులు లేకపోతే మనకంటే ముందు యేసు ప్రభువుని ఎరిగినటువంటి ప్రజల యొక్క ఉద్దేశం అంటే 62 మంది పిల్లలు చంపించేశాడు. కాదు 2 సంవత్సరాలు ఎదిగినటువంటి పిల్లలు. అర్థమవుతుందా? ఎంతమంది? 62 మంది మగపిల్లల్ని 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ చంపించేశాడంట. అందుకని యేసు ప్రభువుకి ముందుగానే దేవుడు సూచనిచ్చి, ఇదిగో హెరోదు రాజు నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు, నీవు వచ్చింది వాడి పాపం నుండి వాడిని రక్షించడానికి వచ్చావు, కానీ వాడే నువ్వు చంపాలనుకుంటున్నాడు. అందుకని నువ్వు వెళ్ళిపో. ఇంకా చదువున్నాను, కొత్త చదువు, 2 మాట చదువు. ఎక్కడ చెప్పాడు ఈ మాట? ఇప్పుడు రాయబడు ఏమని? ఇశ్రాయేలును ఏలడానికి యూదా బెత్లెహేము ప్రాంతంలో నుంచి రావాలి, ఆయనే ప్రజలు ఏలాలి అని ప్రవక్త చెప్పాడు. ఏ ప్రవక్త చెప్పాడు మాట గుర్తుందా? ఓకేనా? ఎవరు చెప్పారమ్మా? ఆ ప్రవక్త. ఎవరా ప్రవక్త? మళ్ళీ చదువు ఒకసారి అమ్మాట చదువు. మీరు నా దగ్గర ఉండాలి, మీరు నా దగ్గర కానీ ఏడాడు ఉండాలంటే అర్థం కాదు. చదువుమా వేరొక చదువు. యూదా దేశపు బెత్లెహేమ కావు,
చెప్పాడు ఒక ప్రవక్త. ఏమని? యూదా దేశపు బెత్లెహేములోని, ఆ బెత్లెహేములోని పుట్టాలి యేసు ప్రభు, నజరేత్ అనే ప్రాంతంలో పుట్టాలి అని యేసు ప్రభు పుట్టక మునుపు ఇంచుమించు 1600 సంవత్సరాల క్రితమే చెప్పబడింది. ఎవరో చెప్పబడిన మాట అంటే యెషయా చెప్పాడు. రెండవ ప్రవక్త మీకా గ్రంథం 5వ అధ్యాయం చదవండి. క్లారిటీగా ఉంది వాక్యం. మనం అర్థం చేసుకోవడమే తప్పుగా అర్థం చేసుకున్నాం. రెండవ సంవత్సరంలో బెత్లెహేమా ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలో నీవు అంటే స్వల్ప గ్రామం అంటే చిన్న గ్రామం, నజరేతు చిన్న పట్టణం ఆ ప్రాంతంలో. అందుకని యూదా బెత్లెహేమా ఎఫ్రాతా యూదా వారిలో స్వల్ప గ్రామమైన నా కొరకు ఇశ్రాయేలు యాలబోవాడు నీలో నుండి వచ్చునని పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుతుండెను. ఎప్పటి వరకు? పురాతన కాలం నుండి, అంటే ప్రారంభించబడక ముందే అప్పటి నుండి శాశ్వతం. ఎప్పుడు వస్తుంది శాశ్వత కాలం? నీకు నాకు శాశ్వత కాలం ఉంది భూమి మీద లేదు. ఏ రోజైనా ఈ భూమిని ఖాళీ చేయాల్సింది. మనకొక శాశ్వతమైనటువంటి పట్టణం ఉంది. ఆ పట్టణం ఉన్నంత వరకు ఉండండి. ఆ పట్టణం ఇక పోదు కదా. యేసు ప్రభుతో కూడా ఇక్కడ ఉండడమే మనం. అందుకు మనం ఆయన రక్షించుకుంది. మనం మాత్రం దేవుడు చెప్పిన పార్టీస్ అన్ని విడిచిపెట్టేసి ఇంటి మీద స్టార్ పెట్టుకుంటాం, కేకులు కోసుకుంటాం, మనసులో ఉన్నటువంటి పాపాన్ని పట్టుకోలేకపోతాం. స్టార్ దేనికి గుర్తు? పరిశుద్ధతకి గుర్తు. యేసు ప్రభు కొడతాడని గుర్తు. మరి నీలో యేసు ప్రభు ముద్ర పొందుకున్నావు. ఏది మార్పు? మార్పు కోసం అక్కడ ఎందుకు కనబడింది నక్షత్రం? ఒక సూచన, ఇవో పరిశుద్ధుడు పోతాడని, మనం రక్షిస్తాడు. మరి పుట్టాడు, మరి నీవు ఆయన రక్తంతో కలబడ్డావు. ఏది నీలో పరిశుద్ధత? ఏది నీలో మార్పు? ఆ మార్పు కోసమే దేవుడి భూమి మీదకి ఆవిర్భవించడం జరిగింది. ఓకేనా? క్రిస్మస్ చేసుకున్నావా? వచ్చే సంవత్సరం రేపు చేసుకున్నావా? చేసుకోవడం తప్పు కాదని నేను చెప్తున్నాను ముందుగానే. చేసుకోవడం తప్పు. అది ఎందుకు? మన సంతోషం కోసం. అట్లని లక్ష్యం ఖర్చు పెట్టేస్తున్నాడు దానికి. పెట్టకూడదు. అసలు క్రిస్మస్ పండుగ అవుతుంది తెలుసా? సూర్య దేవతను ఆరాధిస్తున్నటువంటి వారు ఆ పండుగ. యేసు ప్రభు కూడా పండుగ చేసుకుంటారు. కైసర్ అని ప్లేస్ అవుతారు కదా. ఆ కైసర్ పుట్టినరోజు ఆ రోజు. ఆ కైసర్ పుట్టినరోజు రెండవ దీని బబులోను చెరలో ఉన్నప్పుడు ఈయన ఏ దేవతను ఆరాధిస్తున్నారు? ఏది అసలు చిత్రం చూస్తున్నారు. చెరకి వెళ్ళారు కదా ఇశ్రాయేలు. వెళ్ళినప్పుడు ఏ దేవతను ఆరాధిస్తున్నారు? ఎందుకు ఆయన అంత ఇబ్బంది పెట్టాడు అంటే వీళ్ళు సూర్య దేవతను ఆరాధిస్తున్నారు. ఆ సూర్య దేవతే ఈ క్రిస్మస్. యేసు ప్రభు ఏదో పుట్టాడు కాబట్టి దీన్ని కలిపి ఆ రోమా చక్రవర్తులు క్రిస్మస్ అని పెట్టేశారు. యేసు ప్రభు పుట్టినరోజు కాబట్టి దాన్ని పెట్టేశారు. దాన్ని మనం కంటిన్యూషన్ చేస్తాం. యేసు అసలు క్రిస్మస్ అంటే అర్థం ఏంటో తెలుసు కదా. క్రీస్తుని ఆరాధించాలి. ఏం ఆరాధించాలి? పాపం పెట్టుకోనా? తాగా? మరి మనం చేసుకుంటే ఏం చేస్తాం? మనం ఫుల్లుగా ఎక్కడికి తిని, అవును కదా. ఆరాధించేది ఎట్లా ఆరాధించాలా? కాయలు ఎట్లా ఆరాధించాలి? మనం ఎక్కడికి మెక్కి ఫుల్లుగా తాగి అప్పుడు ఆరాధిస్తున్నాం. అది ఆరాధన అవుతుందా? క్రైస్ట్ మాస్ అనే 2 పదాలు. ఒకటి లాటిన్లో, 2 గ్రీక్లో. గ్రీక్లో క్రైస్ట్ అంటే క్రిస్టోస్ అంటే క్రీస్తు అని అర్థం. ఇప్పుడు మాస్ అంటే అర్థం అమ్మా ఆరాధన. మాస్ అంటే ఎక్కడికి సొక్కేస్తున్నారు కదా. మాస్ అంటే ఆరాధన. దేంట్లో? లాటిన్ పదాల నుంచి వచ్చినటువంటి భావన. అందుకని ఆ 2 కలిపి ఏమైందంటే క్రిస్మస్ అయింది. అంటే క్రీస్తును ఆరాధించే రోజు అని అర్థం. మనం ఎప్పుడు ఆరాధిస్తున్నాం? పండుగ రోజే. ఆ తర్వాత మనకు ఆరాధన, అంతే కదా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దేవుడు పుట్టింది ఎందుకంటే నీ నా పాపాలు కడిగేదానికి మాత్రమే. డాన్సులు నాటికి వేసి యేసు ప్రభుని ఉయ్యాపట్లో పండేయడానికి కాదు. వచ్చింది ఆయన ఉయ్యాపట్లో కొనుక్కొని ఓపుతున్నారు. ఏం పాడమా? యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? ఆ రాత్రి ఏం జరిగింది? ఆయన మరణ వేదన పడుతుంటే ఆ మరణాన్ని నువ్వు అనుభవించాలని ఆయన ఒప్పుతున్నాడు.